నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను మీ వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ లీడర్ సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రోజుకో మాట చేంజ్ చేస్తుందన్నారు బండి సంజయ్. ఒక పక్క పేదలకు, దళితులకు, గిరిజనులకు ఇచ్చేందుకు అసలు ల్యాండే లేదని చెబుతూ మరోపక్క మూసీ నివాసులకు మాత్రం భూమి ఇస్తామని గ్యారంటీలు ఇస్తున్నారని కామెంట్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లు క్లియర్ చేయమంటే మాత్రం నో మనీ అంటారు. కానీ మూసీ ప్రాజెక్ట్ పేరుతో థౌజండ్స్ ఆఫ్ కోర్స్ ఖర్చు చేస్తామంటున్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ డ్యూస్ ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నా ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కొత్త కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ఎక్స్ సర్పంచెస్ భారీ ప్రొటెస్ట్ కు దిగారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ కండువాలు ధరించి సెమీ నాయకుడిగా నిరసన తెలిపారు. మా పైసలు మాకివ్వండి అంటూ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఊరి బాగు కోసం చేసిన పనులకు బిల్స్ రాక అప్పుల ఊపిలో కూరుకుపోయి తమ ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయని వారు చాలా ఎమోషనల్ అయ్యారు. వెంటనే తమ పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని వారు గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. జనరల్ గా ఏ స్టేట్ లోనైనా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్స్ ఇస్తాయి. కానీ ఏపీలోని చంద్రబాబు గవర్నమెంట్ మాత్రం దేవుడి భూములను కూడా వదలకుండా విక్రయించిందని షాకింగ్ కామెంట్స్ చేశారు వైసీపీ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కమర్షియల్ రేట్స్ కు భూములను కేటాయించడం దారుణమన్నారు. ఫ్రీగా కేటాయించాలని సాక్షాత్తు టీటీడీ బోర్డు కోరినా సరే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఫలితంగా వెంకటాయపాలెంలో సుమారు 12.5 కోట్లకు ల్యాండ్ ను సోల్డ్ చేశారన్నారు. భక్తిని కూడా బిజినెస్ గా మార్చేసి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి సైతం పైసలు వసూలు చేయడంపై ఏ రకమైన పాలన అని క్వశ్చన్ చేశారు. విశాఖలో గీతం ల్యాండ్ గ్రాపింగ్ ఇష్యూ ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ అయిపోయింది. ఈ ఆక్రమణపై వైసీపీ ఫుల్ ఫైర్ అవుతుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వసుపల్లి గణేష్ కుమార్ డైరెక్ట్ గా కలెక్టర్ కే కంప్లైంట్ చేశారు. గీతం ఆక్రమిత భూముల్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ను వెంటనే ఆపేయాలని, ఆ సంస్థపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం లీడర్స్ మాత్రమే కాదు, ఒకే రోజు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కలెక్టర్ క్యూ కట్టి ఈ ఇష్యూపై కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గవర్నమెంట్ భూములను కబ్జా చేసి కోట్లు గడిస్తున్న ఈ గీతం ఇన్స్టిట్యూషన్స్ పై కలెక్టర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి. నేషన్ పాలిటిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ దాఖలు చేసిన కేసులో ప్రతివాదుల నుంచి సమాధానాలు కోరింది. ఈ కేసులో నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఫారెన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న వార్ సిచ్యువేషన్ పై రాజ్యసభలో కీ అనౌన్స్మెంట్ చేశారు. ఆ ప్రాంతంలో నెలకొన్న టెన్షన్ చూస్తుంటే చాలా ఆందోళనగా ఉందని ఆయన కామెంట్ చేశారు. అక్కడ ఉన్న భారతీయుల సేఫ్టీ మరియు సెక్యూరిటీ మా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పిన జయశంకర్ ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు స్వయంగా పీఎం మోదీ మానిటర్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. మార్చి 1న జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ నిర్వహించి అన్ని డిపార్ట్మెంట్లను అలర్ట్ చేశామని తెలిపారు. టెహ్రాన్లోని ఇండియన్ స్టూడెంట్స్ ను సేఫ్ ప్లేసెస్ కి తరలించడానికి ఇండియన్ ఎంబసీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. వార్ దేనికి సొల్యూషన్ కాదని, కేవలం డిప్లొమసీ ద్వారానే అన్ని సమస్యలు సెటిల్ అవుతాయని భారత్ నమ్ముతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సౌత్ క్వీన్ త్రిషా కృష్ణన్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. రీసెంట్ గా ఒక వెడ్డింగ్ లో తలపతి విజయ్తో కలిసి ఆమె కనిపించిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ వీడియోపై సీనియర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆర్ పార్థిబన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. కుందవై లాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటే బాగుంటుంది, బయట కనిపిస్తే అనవసరమైన గందరగోళం అంటూ త్రిషపై ఇండైరెక్ట్ గా షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై త్రిష కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. మూర్ఖత్వం, అసూయ కలిసినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయంటూ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం నెటిజన్లు త్రిషకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ పార్థిబన్ ను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సెలబ్రిటీ వార్ ఎటుదారి తీస్తుందో చూడాలి. T20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా ఇండియా నిలిచింది. గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను
96 రన్స్ డిఫరెన్స్ తో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ లో రాణించి ఫైనల్ మ్యాచ్ వన్ సైడ్ చేసి వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్య ఛేదంలో తలపడిన న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఓవరాల్ గా 3 టైమ్స్ T20 వరల్డ్ కప్ టీమిండియా ముత్తాడింది. T20 వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలవడంతో దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. టీమిండియా మరోసారి హిస్టరీ క్రియేట్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎక్సైటింగ్ ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తు చేస్తూ ఇండియా మూడోసారి T20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఈ విజయంతో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై టైటిల్ సాధించిన ఫస్ట్ టీమ్ ఇన్ హిస్టరీగా టీమిండియా నిలిచింది. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు, ఆత్మవిశ్వాసానికి ఈ విషయం ఒక నిదర్శనం. ఈ హిస్టరిక్ విక్టరీపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్, మీ అద్భుతమైన నైపుణ్యం దేశాన్ని గర్వపడేలా చేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా టీమిండియాను ఆకాశానికి ఎత్తేశారు. ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా జట్టును అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు వెల్ డన్ టీమిండియా అంటూ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇరాన్ పాలిటిక్స్ లో ఒక మేజర్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ డెత్ తర్వాత ఆయన సన్ మోజ్తబా ఖమేనీ ఇరాన్ న్యూ సుప్రీం లీడర్ గా సెలెక్ట్ అయ్యారు. ఇస్లామిక్ రిపబ్లిక్ హిస్టరీలోనే తండ్రి తర్వాత కొడుకు పీఠం ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. నిన్న జరిగిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీటింగ్ లో ఈ డిసిషన్ తీసుకున్నారు. 56 ఏళ్ల మోజ్తబాకి IRGC మీద మంచి గ్రిప్ ఉంది. అందుకే ఆయన సెలక్షన్ వెనుక వాళ్ళ సపోర్ట్ గట్టిగా ఉందని టాక్. ఇరాన్ ప్రెసిడెంట్ మరియు మిలిటరీ చీఫ్స్ ఇప్పటికే ఆయనకు తమ లాయాలిటీ ప్రకటించారు. ఈ కొత్త నాయకత్వంలో ఇరాన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మరి వేచి చూడాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ BNS మీడియా.